ఎల్ఐసిలో పనిచేసే ఓబీసీలకు ఉద్యోగాలలో ప్రమోషన్లు కల్పించాలని క్రిమిలేయర్ విధాన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని ఎన్జీఓ హోంలో ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ 5వ జనరల్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఉద్యోగులకు క్రిమిలేయర్ను ప్రవేశపెట్టిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఎల్ఐసిలో ఏళ్ల తరబడి రిక్రూట్మెంట్ చేపట్టలేదని, వెంటనే చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణనను వెంటనే చేపట్టే రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. 5వ జనరల్ కాన్ఫరెన్స్ కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుండి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఓబీసీ సౌత్ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్, నెల్లూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, గురుమూర్తి, బి వెంకటేశ్వరరావు, రామారావు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఎల్ఐసి ఎంప్లాయీస్ విత్ యాన్యువల్ కమిషన్ సందర్భంగా ఈ సభకు చేసిన ఆఫీసర్స్కు మరియు మన సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీ ఎంప్లాయీస్ భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్కి అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క కేంద్ర సర్వీసులు అయితేనేమి, రాష్ట్ర సర్వీసులు అయితేనేమి, ప్రతి ఒక్క బీసీ ఎంప్లాయీకి కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క డిమాండ్ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అలా అమలు చేయని పరిస్థితుల్లో ఉద్యమ రూపంగానైనా సరే ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఈ ఉద్యమం తీవ్రస్థాయి చేసి మనం ఒక డిమాండ్ మాదిరి దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఈ యొక్క ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉండే ఆఫీసర్స్ కూడా, ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ కూడా మాకు సహకరించి బీసీ ఎంప్లాయీస్ కు ఉద్యోగంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉద్యమంలో ముందు భాగం నుండి మేము ఈ యొక్క ఉద్యమంలో తీవ్రంగా పోరాటం చేసి ఈ యొక్క మన బీసీ ఎంప్లాయీస్ కు పదోన్నతులు పొందేంత వరకు కూడా మేము ముందుండి ఎంతటికైనా పోరాడి మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా మనం నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసేదానికైనా సరే మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఎల్లవేళలా మీకు ముందుంటుందని ఈ నెల్లూరు డివిజన్ జనరల్ కాన్ఫరెన్స్ అలాగే జనరల్ కాన్ఫరెన్స్ తీసుకున్న నిర్ణయాలు ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది ఉద్యోగాల్లో ప్రమోషన్ లో రిజర్వేషన్ కావాలని, క్రిమిలేయర్ పూర్తిగా ఎత్తివేయడాలని, అలాగే రిక్రూట్మెంట్ ఇమీడియట్ గా రిక్రూట్మెంట్ చేయాలని, ఏదైతే సర్వేలు చెబుతున్నాయో ఇప్పటి వరకు కూడా కేంద్ర స్థాయిలో ఇప్పటి వరకు కూడా 27% రిజర్వేషన్ ఉంటే 9% మాత్రం ఇంప్లిమెంట్ అయింది. అలాగే క్లాస్ 3-4 ఎంప్లాయీస్ మాత్రమే దాంట్లో 20% వరకు ఉన్నారని రాష్ట్రాలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే కులగణ జరుగుతుందో ఈ కులగణకి మీకు సపోర్ట్ చేస్తున్నాం. కులగణ చేసి మాకు రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచాలని కోరుకుంటున్నాం. తమిళనాడు తరహా 69% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ సంఘం యొక్క ఓబీసీ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలకి డిక్లరేషన్ కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం. నా పేరు రామ్ కుమార్ అండి. ఇవాళ ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ అండ్ సౌత్ సెంట్రల్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల జోనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఉల్లిపాయల శంకరయ్య గారు, అలాగే ఆల్ ఇండియా
జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ గారు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు, అండ్ మన నెల్లూరు డివిజన్ పిఎన్ఆర్ మేనేజర్ గారు శివ గారు, ఇంకా ముఖ్యమైన అతిథులు అందరూ వచ్చినారు. అలాగే 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ఈ 3 జిల్లాలు, నెల్లూరు జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీడియా మిత్రుల ద్వారా నేను అందరూ కోరుకుంటున్నాను. 5th General Conference of Nellore DO. In LIC, OBC Association is formed after the formation of Mandal Commission. From the year 1994 onwards, OBC Association is very active in LIC of India. We have formed all the units in all the divisions of the entire India. We are requesting the management that all whatever the DOPT circulars issued by the central government, they should be implemented in total in LIC of India, because even today liaison meetings are not being held in LIC of India at division level and zonal level. Because of that, the problems of LIC employees are not being solved. Though central government is struggling to support OBC association in different levels, but our management is not supporting in toto. So we request the management as well as the DOPT and Finance Ministry to see that all the advantages, all the facilities given to OBC association should be implemented in LIC of India. That is the only demand from the 5th conference. I am Ajay Kumar, General Secretary for the entire zone. Thank you very much.